వెల్కమ్ టు ప్లస్ టీవీ. మన ఇండియా ఇప్పుడు యూకే, యుఎస్, కెనడాని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్లో నిల్చుంది. ఎందులో అనుకుంటున్నారా? పని ప్లేసులనే రొమాన్స్ చేసుకోవడంలో. ఈ ఫస్ట్ ప్లేస్లో మెక్సికా 43% ఉంటే మన ఇండియా సెకండ్ ప్లేస్లో 40% ఉంది. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడము, ఆఫీసుల్లోనే రొమాన్స్లు చేసుకోవడము, అక్కడే ఇంకా పార్ట్నర్ని సెట్ చేసుకోవడము అలా జరుగుతుంది. అంటే ఇంట్లో వైఫ్ ఉంటుంది, ఆరో హస్బెండ్ ఉంటారు. కాకపోతే ఇక్కడ వర్క్ స్ట్రెస్ వల్ల ఎప్పుడైతే ఆఫీస్లో 16 గంటలు, 18 గంటలు, 10 గంటలు పైగా వర్క్ చేస్తే అది ఇల్లా లేకపోతే వర్క్ ప్లేసా అనేది కూడా తెలుస్తలేదంట. ఇక్కడ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అనేటి ఎక్కువ పెరిగిపోయి మన ఇండియా అనేది ఇప్పుడు సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇందులో ఒక ఏజ్ వైజ్గా చూసుకుంటేనైతే 21 to 24 ఇయర్స్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేషన్షిప్స్ కానీ లేకపోతే నాకు జాబ్ రాదు, జాబ్ మీద ఫోకస్ చేయాలి ఆర్ ఈ రిలేషన్షిప్ ఇవన్నింటికి చాలా భయపడుతున్నారంట. ఎందుకంటే నాకు జాబ్ రాదేమో, లేకపోతే నా ఫ్యూచర్ కెరీర్ అనేది పాడైపోతుందేమో, నష్టపోతానేమో అని చెప్పేసి వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 25 to 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళు వర్క్ ప్లేస్లోనే పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడము, అక్కడనే రొమాన్సులు చేయడము, వర్క్ చేయడము, ఇటు రొమాన్సులు చేయడం, రెండు అక్కడనే. ఇంకా ఇల్లు అనేది ఒకటి ఉంది అనేది పూర్తిగా మర్చిపోయినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఎలా జరుగుతున్నాయి అంటే డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ డేటింగ్ యాప్స్ ద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకోవడము, ఇంకా వర్క్ ప్లేస్లోనే రొమాన్సులు చేసుకోవడం, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడము ఇలా జరుగుతుంది. వర్క్ చేయండి రా బాబు అని అంటే వీళ్ళు మేము వర్క్ చేస్తాము, ఇటు రొమాన్స్ చేస్తాము అనే లెక్కలు అయిపోయింది ఇండియా పరిస్థితి.